మరి బిడ్డ పుట్టిందని మకరం ఎప్పుడు చేసిందో కచ్చీరి మీద ఉన్న రారాజు సంబరపడ్డాడు. ఇవాళ ఇద్దరు కొడుకుల తోడ రామలక్ష్మణ వంటి కొడుకుల తోడ నాకు ఇవాళ బిడ్డ పుట్టినారా. ఇక నాకు రంది లేదు. అరే ఇవాళ సాతగాక గడంచే కుక్కిల వాడి ఒక్క వీల ఆయుతు కూడి ప్రాణం పోతే కురవంట పెట్ట కొడుకు వెనుక మరల ఇస్తే నాకు బిడ్డ అని బిడ్డ పుట్టిన గడి లోపల ముద్దేడి కడియాలు ముద్దు టుంగురాలు దాన ధర్మాలు చేసిండు కచ్చీరు కాడా. సంబరపడకుండా నా బిడ్డ రూపు రేదాకా చూస్తానా అని లోగిళ్ళ బిడ్డకి అత్తండు కదరా. అరే డీలు 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 డీలమ్మ నాగులు గల్లున లేదే గజల్ల నాగులు డీలు డీలు డీలమ్మ నాగులు గల్లున లేదే గజల్ల నాగులు శకుంతలాదేవి బామా బిడ్డనగన్నమాట ఓ బామనా అరే ఇప్పుడు పుట్టిన బిడ్డ మెత్త మెత్తగా ఉండదు. ఆయన ఎత్తుకుంటారు పేన దసరనాడు వాడు బగ్గ పీరు తాగిన వాడు ఓయచ్చు నేను తాగుడు నేను బగ్గ తాగిపోయిన ఆ భార్యను ఎత్తుకున్నాను మీ ఇంట్లో పొడికి వచ్చిన మరి గానాడు బిడ్డను ఎత్తుకొని చూస్తే ఆ బిడ్డ ఎంత ముద్దుగా ఉన్నవే బిడ్డ నా చిట్టి తల్లి నా బంగారమా ఒడవకు పొద్దా నేను ఒడుస్తానన్నట్టు ఉన్నావు పొడవకు పొద్దా నేను ఒడుస్తానన్నట్టు అంటే ఎవరైతే రగరగరగరగా అని పొద్దు ఉడవంగా ఉడతారో వాళ్ళ ముఖాలు ఎప్పుడు నిండు తేజస్తోటే ఉంటాయి గిట్లా వాళ్ళు నవ్వినా నవ్వకున్నా నవ్వినట్టే వాళ్ళు తిన్నా తినకున్నా తిన్నట్టే ఇక కొంతమంది ఉడతారు ఇక కొంతమంది ఉడతారు సిమయ్య కట్టను అర్ధరాత్రి అమాస గడియలో పుడతారు చూడు వాళ్ళ ముఖాలు ఎప్పుడున్నా మబ్బు 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 మబ్బే బిడ్డ నువ్వు గట్ల కాదు ఆ మబ్బు మబ్బు నిద్ర వచ్చేటోళ్ళు ఇక్కడ గంట కూర్చుంటారు అనుకో అరగంట గంట కూర్చోగానే నడుము గుంజుతుంది పాపం తల్లుడు పొద్దుందాకా పనిపాటు చేసుకొని వస్తారు కాబట్టి ఈ నడుములు వెనకట్లే కాస్తానయ్యా ఇక లేచిపోయేటోళ్ళు లేచిపోక పక్క పొంటి 10 మంది లేపుకొని పోతారు ఆత్మరాత్రి పుట్టిన వాళ్ళు కానీ బిడ్డ నువ్వు గట్ల కాదని ఆ బిడ్డనెత్తుకొని రాదు చూడు చందమామ రవే